ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నా. దానికి కావాల్సిన సామాన్లు ఫస్ట్ అయితే మటన్ ప్రిపేర్ చేసి పెడుతున్నా కలిపి బిర్యానీ కోసం. తర్వాత రైస్ అవన్నీ నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే 1/2 kg మంచి బొక్కలేని మటన్ కడిగి శుభ్రంగా పెట్టుకున్న పక్కకి. హాఫ్ కేజీ మంచి మటన్. బొక్క ఉండొద్దు, బిర్యానీలో బొక్క ఉంటే మంచిగా ఉండదు. తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా, ఒక నిమ్మకాయ రవ్వ, అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్ది అప్పటికప్పుడు చేసుకోవాలి. తర్వాత నేనే ఇంట్లో తయారు చేసుకున్నా బిర్యానీ మసాలా అన్ని ప్రాసెస్ అది కూడా. తర్వాత పెరుగు పుల్లగా ఉంటే కూడా బాగుంటుంది, కానీ మా దగ్గర ఇంట్లో నైట్ పుల్ల పెరుగు అయితే ఇంకా బాగుంటుంది బిర్యానీకి. ఇంకా చూపిస్తాను. ఇప్పుడు బిర్యానీ మటన్ వేసుకున్నాను. ముక్కలు మీడియం సైజు ఉండాలి మటన్ బిర్యానీకి. బాగా పెద్దగా ఉండదు, బాగా చిన్నగా ఉండదు. ఇప్పుడు ఒక 1/2 చెంచా పసుపు, 2 చెంచాల ధనియా పొడి, 2-2.5 వరకు. ఒక కారం 1 2 3 4 5 చిన్న చెంచా కాబట్టి 5 స్పూన్స్. ఇప్పుడు ఉప్పు తగినంత, దీనికి తగినంత అందాజతో వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మంచిగా. ఉప్పు, కారం, ధనియాల పొడి ఈ మటన్కి పట్టియాలి మంచిగా. ఇట్లా ఇట్లా మంచిగా పట్టేయాలి మటన్. ఇది ఒక 1/2 అవర్ మనము కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేయాలి. అప్పటికప్పుడు చేస్తే కొంచెం టేస్ట్ ఉండదు. ఒకవేళ పొద్దున్న చేయాలంటే నైటే కలిపి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈవినింగ్ కోసం ఇప్పుడు మధ్యాహ్నం కలుపుకుంటున్నా. ఈవినింగ్ చేస్తాను. ఇప్పుడు నేను తయారు చేసిన గరం మసాలా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద చెంచా, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 వేసిన. ఇది కూడా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ముక్కకు పట్టాలి కదా, కొంచెం ఆయిల్ ఇట్లా అన్నీ ఒకసారి వేసి కలుపుతారు. అట్లా కలపొద్దు. ఫస్ట్ ఉప్పు, కారం, తర్వాత అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా, నూనె కొంచెం వేస్తే ముక్కలకు మంచి మ్యాష్ అవుతుంది. తర్వాత నేను లేత మటనే తీసుకున్నాను. ముదురుది తీసుకుంటే అంత బాగుంటుంది బిర్యానీకి. ఇప్పుడు ఒక అర నిమ్మకాయ, ఇప్పుడు పెరుగు ఒక పెద్ద కప్పుడు పెరుగు తీసుకుంటున్నా. ఇప్పుడు పుదీనా
కొత్తిమీర, పచ్చిమిరపకాయ అన్నీ కలిపిస్తాం పడేసి. అంతే, ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు నేను మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టిన తర్వాత నేను బిర్యానీ చేస్తాను. అప్పుడు మటను మొత్తం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కదా, 2 అవర్స్ అయింది. ఇప్పుడు బయటికి తీసిన. 1 అవర్ 1/2 అవర్లో కూడా వేయచ్చు కానీ పని 2 అవర్స్ అయింది బయటికి తీసిన. ఇప్పుడు బాస్మతి బియ్యం కలుపుకుంటున్నాను. 1/2 కిలో మటన్ దగ్గర తినిపో వరకు ఉంది. అయితే నేను ఒక కేజీ బియ్యం వేస్తాను, 3 గ్లాసులు. పిల్లలు కొంచెం అన్నం అంటే తింటారని ఎక్కువ చేస్తాను. ఆడికాడికే చేయాలంటే కుదరదు కదా, వేస్తే ఇంకో పూట కూడా రావాలి, అందుకోసమే నేను ఇట్లా వేస్తాను. 3. ఇప్పుడు ఇవి శుభ్రంగా కడుక్కుంటా. ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. బాస్మతి మేము 3 సార్లు. ఎక్కువ గట్టిగా బిసుకోద్దు, ఎందుకంటే విరిగిపోతాయి. ఇది ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇది ఒక 3 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు 3 సార్లు కడుక్కొని నానబెట్టుకున్నా బాస్మతి రైస్. ఒక 1/2 అవర్ 1 అవర్ నానితే అన్నం మంచిగా అవుతుంది. ఇప్పుడు బిర్యానీకి ఒక 6 ఉల్లిగడ్డలు సన్నగా పొడుగు కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఇదే టేస్ట్. సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఏదో ఇట్లా ఉండాలి. ఇట్లా చూసినావు, ఇట్లా ఉంటేనే డీప్ ఫ్రై మంచిగా అవుతుంది. కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసినా అవన్నీ కట్ చేస్తే ఇట్లా కావాలి. ఇప్పుడు కొంచెం కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక ఇంత పడుతుంది అన్నమాట బిర్యానీకి. తింపా ఉంది కదా అన్నమాట దగ్గర బట్టలు. ఇప్పుడు నూనె గరగండి, డీప్ ఫ్రైకి సరిపోతుంది. కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంతనే అవసరం పడుతుంది. కొద్ది వేసుకుంటే ఏమవుతుంది, దగ్గర కొద్ది వేసుకుంటే తొందరగా డీప్ ఫ్రై అవుతుంది. ఒక్కసారి వేసుకున్నాం అనుకో మంచిగా ఇట్లా చూసినా ఇట్లా అన్నీ చేసుకోవాలి. అన్నీ పోయి రంగు రావాలి, బాగా నల్లకూడదు. పోయి రంగు వచ్చిగా ఒక సైడ్ ఉల్లిగడ్డలు ఆనియన్ ఫ్రై చేసుకుంటా, ఇంకో సైడ్ నేను కర్రీ పొయ్యి మీద వేస్తాను, బిర్యానీ కర్రీ. ఆయిల్ వేస్తున్నా, కూర వేసుకుంటున్నా. ఆనియన్స్ ఒక సైడ్ అయితే ఇది ఒక సైడ్ అవుతుంది అన్నమాట.
వేసుకున్నది. ఆయిల్ గరం అవుతుంది. ఇది మంచిగా నిలబెట్టుకోవాలి. ఆల్రెడీ పొద్దున మంచి మసాలా కలిపినాం కదా. మంచిగా మిక్స్ అయ్యింది. ఇవి కలిపినాయి కదా మనం ఎంత తయారు చేసిన బిర్యానీ మసాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకుంటా. మంచిగా మ్యాచ్ చేసుకోవాలి. ఇది లాతగానే ఉంది కూర. ఇంకా 3 విజిల్స్ అయితే సరిపోతుంది. మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు కూర అనేది మంచిగా కొంచెం ఆయిల్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇది ఇందాక గిన్నె ఉంది కదా, ఈ గిన్నె వాటర్ పోసుకుంటున్నాం. ఇప్పుడు విజిల్ పెడుతున్నా. ఒక 3 విజిల్ పెడితే చాలు. మటన్ ఉడుకుతుంది లేకపోతే 3 విజిల్. డీప్ ఫ్రై చేసుకున్నా కదా ఉల్లిగడ్డలు. చూడు అన్ని ఉల్లిగడ్డలు ఎన్ని అయినాయి, ఇంతే ఎన్ని అయినాయి మొత్తము. ఇంకా పక్క పెట్టుకుంటున్నా. వేడి నీళ్ళు పెట్టుకున్నా. ఇందాక మీరు చూపించలేదు, నీళ్ళు మసులుతున్నాయి బిర్యానీకి. రైస్కి తగ్గట్టు అదే 3 గ్లాసుల బియ్యం కదా, 4 గ్లాసుల వాటర్ వేసుకున్నా. నేను వీడియో ఎక్కువ ఎంత అవుతుందని చూపేయలేదు. ఇప్పుడు నీళ్ళు బాగా మసులుతున్నాయి. తర్వాత ఇగో ఇందాక మనం కర్రీ పెట్టుకున్నాం కదా, కర్రీ కూడా మంచిగా ఉడికింది. మంచిగా ఉడికింది కర్రీ. అంతే. నేను ఈ ప్రాసెస్ చూసే వరకు ఇది పెట్టేస్తా. ఇప్పుడు ఈ మసలి నీళ్ళకి సాజీరా, ఒక అనాస పువ్వు, 3 లవంగాలు, ఒక 5 ఇలాచీలు, 2 భోజవార తేజ్పత్తా, దాల్చిన చెక్క, ఇవన్నీ ఈ మసులుతున్న నీళ్ళలో వేసాను. ఒక గుప్పెడంత పుదీనా కూడా వేసేస్తున్నాం. ఒక 4 తొడిమేలు తీసి ఇట్లా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి. ఇవన్నీ ఎందుకు వేయాలంటే అన్నము చప్పగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మనం పైన రైస్ దానికోసం తెలుసా. ఇప్పుడు ఆ రైస్కి తగ్గట్టు నేను అందాజతో వేసుకుంటున్నా. ఒక 3 చెంచాలు చాలు. ఇప్పుడు కొంచెం అంతా ఆయిల్ వేస్తున్నా. క్యాన్లు అయిపోయింది. ఇది బాగా మసలాలి. మసిలిందనుకో కొంచెం మసలాలి. వాటర్ మసిలినాక నేను చూపిస్తాను. ఆ నీళ్ళు అంతా మసాలాలన్నీ మసిలినాయనుకో అప్పుడు అన్నం బియ్యం వేయాలి. బియ్యం వేసి అప్పుడు వరకు నేను ఇది మటన్ చూపిస్తాను. ఉడికింది ముక్కలు అప్పుడే చెప్తున్నాను కదా. ఇప్పుడు దీన్ని కొంచెం అంత జ్యూస్ పక్కకు పెట్టుకుంటున్నా. ఒక గంట ఈ జ్యూస్ నాకు అవసరం పడుతుంది. తర్వాత చెప్తే తీస్తున్నాను. తర్వాత ఇప్పుడు రైస్ వేసుకుంటాం.
రైస్ వేసుకుంటాం. ఆల్రెడీ ఈ మటన్ మంచిగా ఉడికింది. ఇప్పుడు రైస్ వేసుకుంటాం. ఇందాక చూపించిన కదా నేను మంచిగా మసిలినాయి. ఒక్క నిమిషం ఇవన్నీ ఇప్పుడు తీసేస్తాను నేను. ఇవి తీసేస్తున్నా ఎందుకంటే అన్నీ మళ్ళీ నోట్లోకి వస్తాయి. ఆల్రెడీ దీంట్లో ఉన్న పవర్ అంతా మనకు వచ్చేసింది కదా, తీసేసుకుంటాం. ఇవన్నీ మనకు అవసరం లేదు ఎందుకంటే రుచి కోసమే నేను వేసినాను. తర్వాత వద్దు ఇంకా నేను ఫ్రెష్గా మళ్ళీ కొంచెం వేస్తా. ఇప్పుడు ఇవి తీసేస్తాను, ఒక ప్లేట్లోకి తీస్తాను. వద్దు ఇవన్నీ. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. కలపాలా? ఒకసారి కలుపుకో. కొద్దిసేపు పెట్టాలి అట్లనే ఉడకాలి. మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇంట్లోకి వేసుకుంటాను. షిఫ్ట్ వేస్తుంది కుక్కర్లో, ఎందుకంటే కుక్కర్లోనే ఉడుకుతుంది మటన్ కాబట్టి నేను కుక్కర్లోనే వేస్తాను. మంచిగా అన్నాము మంచిగా అవుతుంది కదా. ఇది గుర్తుంది అంటే తెలుస్తుంది మనకి ఉడికిందా. వస్తుందా బాస్మతి వాసన? ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా, కొన్ని ఆనియన్స్ వేస్తాను కర్రీలో. కొంచెం పుదీనా వేసుకుంటాం. ఇప్పుడు లేయర్ లాగా ఉన్నది కదా రైస్, ఇట్లా మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు కరిగింది కదా, ఒక లేయర్ కర్రీ వేస్తాం. ఇప్పుడు ఇందాక నేను తీసుకున్నాను కదా పులుసు, ఇది కొంచెం ఒక లేయర్ వేస్తున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నా. అన్నేసేది ఇంకొంచెం వేయాలి. మళ్ళా వేసేది. ఒక నిమిషం. ఉప్పు వేస్తే బిర్యానీ చాలా బాగుంటుంది. ఇది వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. నేను ఇదివరకు
చికెన్లో వాడిన చికెన్ బిర్యానీ చేసినప్పుడు వాడిన అయిపోయింది, అందుకే క్లోజ్ అయింది. ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఇది నేను ఇందాక కర్రీ తీసినా కదా, ఆ కర్రీ ఇట్లా దేనికి తీసినా లాస్ట్లో చెప్తా అని చెప్పినా కదా, గ్రేవీ తీసిన చూడండి, అదే ఇట్లా వేయాలి. ఆనియన్స్ కూడా 3 లేయర్ల లెక్క వేసిన. ఫస్ట్ ఒక లేయర్లో వేసిన మటన్లో. ఇప్పుడు ఇది ఆనియన్స్ ఎంత వేస్తే అంత బాగా టేస్ట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు నేను వేస్తాను నెయ్యి. మెయిన్ బిర్యానీకి నెయ్యి, ఎంత టేస్ట్ ఉండదు. నెయ్యితోనే టేస్ట్ అన్నమాట. ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేస్తే కొంచెం గరం మసాలా, కొద్దిగా గరం మసాలా నేను చేసుకున్నది ఇంట్లో, లాస్ట్లో వేయాలి కదా. అప్పుడు మటన్లో కూడా మ్యాచ్ చేసిన, అది వేరే. ఇప్పుడు మనం లాస్ట్ ఇప్పుడు ఇది కొంచెం బిర్యానీ మసాలా పొద్దున్న చేసినది చూడండి, అది వేరే. ఇది కూడా నేను ఇంట్లోనే తీసుకున్నాను. ఇప్పుడు పుదీనా కొంచెం వేసుకుంటున్నా. కొత్తిమీర లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనమాట. మూత పెట్టేసా? ఇందాక కుంకుమ పువ్వు బాగా కలిపి చూపించిన కదా, ఇట్లా కలర్ కోసం, మంచి టేస్ట్ కోసం కుంకుమ పువ్వు పాలు. పాలు అన్ని బిర్యానీలో వస్తుందా? మన ఇష్టమా? పాలు కుంకుమ పువ్వు కరగడం కోసం నేను పాలలో కలిపిన. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఇది ఒక 10 నిమిషాలు హై పెట్టి కొంచెం బరువు పెడుతున్నా. 10 నిమిషాలు హై, 5 నిమిషాలు సిమ్లో పెడతా, అంతే. 15 నిమిషాలలో బిర్యానీ రెడీ అవుతుంది. తర్వాత చూపిస్తాను. ఇప్పుడు 5 నిమిషాలు హై చేశారు, 10 నిమిషాలు హై, 5 నిమిషాలు స్లో అని చెప్పినా కదా. 15 నిమిషాలు అయింది. ఇప్పుడు గ్యాస్ కట్టేసిన, నేను బంద్ చేసిన. ఇప్పుడు చూద్దాం బిర్యానీ ఎట్లా అయిందో. మంచిగా అయింది బిర్యానీ, బాగుంది. కలర్ఫుల్గా స్మెల్ బాగా వస్తుంది, గుండె వాసన, బిర్యానీ వాసన. ఎంత బాగా బిర్యానీ. ఆ కుంకుమ పువ్వు వేయడంలో మనకు మంచి కలర్ వస్తుంది, చాలా బాగుంది. కుంకుమ పువ్వు ఎక్కువ వేసుకోవాలి, మంచి కలర్ వస్తుంది. కలర్ కూడా వాడచ్చు, ఆరెంజ్ కలర్. నేనైతే కుంకుమ పువ్వు వాడినా. ఓకే, మంచిగా ముక్కలు కూడా చూడండి ఎంత ఉడికింది. చూడండి ముక్కలు ఎంత బాగా క్రిస్పీ అయినాయి. స్పైసీ నువ్వు తిననే లేదు స్పైసీ అనేది చెప్తావు, చూస్తే తెలుస్తుంది దాన్ని. చాలా బాగా అయింది కదా బిర్యానీ. ముక్కలు కూడా బాగా వచ్చినాయి, గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. అంతే, నేను ఈ మోడల్లో ఇట్లా చేసుకోండి బిర్యానీ. ఇట్లా ఇదే రకంగా చేస్తే మంచిగా వస్తుంది. చూసేది ఎంత కలర్ఫుల్గా బాగుంటుంది. మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది.
మటన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఇట్లనే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా మటన్ ముక్కలు కూడా ఎంత మంచిగా జ్యూసీగా బాగుంటాయి.